ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. శ్రమలలో తోడు నడిసే స్నేహమే నీవయ్యా. కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా. కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలన్నీయు శ్రమలన్నీయు దీవెనగా మార్చేవాడవు, స్థిరపరచేవాడవు, మార్చేవాడవు, స్థిరపరచేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. ఉన్నవాడవు నీవే, అరువాడవు నీవే. ఉన్నవాడవు నీవే, అరువాడవు నీవే. అన్ని వేళలా నాతో ఉండేవాడవు, అన్ని వేళలా నాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. Stand this one. Stand this one. నీవు లేనిదే నేను లేనుగా, నీ కృప లేనిదే నాకు జీవం లేదుగా. నీవు లేనిదే నేను లేనుగా, నీ కృప లేనిదే నాకు జీవం లేదుగా. నీ వాక్యముతోనే బ్రతుకుచున్నాను, నీ కృపతోనే చలించుచున్నాను. నీ వాక్యముతోనే బ్రతుకుచున్నాను, నీ కృపతోనే చలించుచున్నాను. యేసయ్యా యేసయ్యా నా జీవితాధారమా. యేసయ్యా యేసయ్యా నా జీవన పరమార్థమా. నీవు లేనిదే నేను లేనుగా, నీ కృప లేనిదే నాకు జీవం లేదుగా. నీవు లేనిదే యేసయ్యా.
నాకు రక్షణిచ్చెను నీ రక్తమే నన్ను పవిత్రపరచెను నీ ప్రాణ త్యాగమే నాకు రక్షణిచ్చెను నీ రక్తమే నన్ను పవిత్రపరచెను నీ ప్రేమేలలో శాశ్వతము దేవా ఆ ప్రేమతో కన్నావు యేసయ్యా నీ ప్రేమేలలో శాశ్వతము దేవా ఆ ప్రేమతో కన్నావయ్యా యేసయ్యా యేసయ్యా నా జీవితాధారమా యేసయ్యా యేసయ్యా నా జీవన పరమార్థమా నీవు లేనిదే నేను లేనుగా నీ కృప లేనిదే నాకు జీవం లేదుగా నీవు లేనిదే నేను లేనుగా నీ కృప లేనిదే నాకు జీవం లేదుగా నీ వాక్యముతోనే బ్రతుకుతున్నాను నీ కృపతోనే చలించుతున్నాను నీ వాక్యముతోనే బ్రతుకుతున్నాను నీ కృపతోనే చలించుతున్నాను యేసయ్యా యేసయ్యా నా జీవితాధారమా యేసయ్యా యేసయ్యా నా జీవన పరమార్థమా నీవు లేనిదే నేను లేనుగా నీ కృప లేనిదే నాకు జీవం లేదుగా నీవు లేనిదే యేసయ్యా. దేవునికి మహిమ కలుగును. ఈ పాటను ఎన్ని రాశారండి? పాట పాడింది ప్రభుశ్రీ గారు. ప్రార్థన చేయలేక పాటలు పాడారు. ఇటు జరగండి అమ్మా.
లేచి నిలబడదామండి. చివరిగా ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ఆరాధనని ముగించుకున్నాం. చక్కగా పాట పాడిన వీళ్ళకి దేవుని ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి రాజశేఖర్ గారి గురించి మరి కొంతమంది మరి గుంపుడుని విప్పారు. దయచేసి ఎవరైనా సహాయం అనేటువంటిది మనము చేసేవారంగా ఉంటే దైవ సేవకుడు మరి వారికి ఆరోగ్యం దేవుడు కలిగిస్తారని విశ్వాసంతో ఉన్నాం. ప్రార్థన చేయండి. ప్రార్థన. ఏం పేరు బాబు ఇది? రవి కృప. రవి కృప. ప్రార్థన చేసుకుందామండి. ఏకీభవించండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, మరి ఒక్కసారి ఈ సాయంకాల సమయంలో ఇమ్మానుయేలు ప్రార్థన మందిరముగా మీ పాద సన్నిధికి వచ్చాం. ఇంతవరకు ప్రభుని యొక్క కృపలో ఆరాధన జరిగించడానికి, సంఘముగా కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి నీ దాసురాలు స్వప్న ఎడ్వర్డ్స్ గారి ద్వారా కొన్ని మాటలు మేము వినడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకై స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు ఆత్మలో తృప్తిపరిచినందుకు స్తోత్రాలు నాయనా. ఒక్కొక్కరికి రావలసిన దీవెనలు మీరు కలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఒక్కొక్కరికి రావలసినటువంటి ఆశీర్వాదాలు వారి కుటుంబాలకు కూడా దిగి రావాలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభువా. తండ్రి, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకించి నాయనా నీ సన్నిధిలో మొర పెడుతున్నాము తండ్రి. ఆనంద్ గారికి ఇచ్చినటువంటి జన్మదినోత్సవాన్ని బట్టి మీకు వందనాలు. మరొక నూతన దయా కిరీటానికి వారికి అనుగ్రహించి నాయనా మీరు సజీవంగా ఆరోగ్యవంతంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు ప్రభు. వారిని ఇంకను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నీ పరిచర్యలో కొనసాగేటువంటి గొప్ప భాగ్యం వారికి అనుగ్రహించండి. వారి భార్యను బిడ్డలను అందరూ కూడా మీరు నూరంతల ఫలములతో నింపమని ప్రార్థిస్తున్నాను. మరలా నీ దాసుడు ప్రభా తిరిగి దుబాయ్ రావాలని ప్రభు ప్రయాణం సిద్ధపడుతూ ఉంటుండగా మీ కృప నుంచి నడిపించండి తండ్రి. మనోజ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి చిన్న తల్లి గారి భర్త గారు ప్రభు నందు నిద్రించారని నిన్నటి దినాన్ని మేము విన్నాం. బిడ్డకు శాంతి సమాధానం అనుగ్రహించండి, నెమ్మది అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని ఆదర్శమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము కూడా ఒకనాడు ఈ దేహాన్ని విడవలసిందే ప్రభు. నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకరు ముందు ఒకరు వెనక, కానీ వారి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబం ప్రభు ఎంతో శోక దుఃఖంలో ఉంది. దయచేసి మీ ప్రసన్నత వారి పట్ల ఉంచి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరే భర్తగా, తల్లిగా, తండ్రిగా ఆదరించమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ప్రభు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రిన్స్ ని మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం ప్రభు. నీ సన్నిధిలో పనిముట్టుగా వాడబడుతున్నాడు. ఎక్కడైతే మీరు ఉద్యోగాన్ని సిద్ధపరిచారో ఆ స్థలములో ఉన్నటువంటి ఉద్యోగం బిడ్డ కొరకు సిద్ధపరచమని, బయలుపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభు. అలాగే కరుణ గారిని ముట్టారు, స్వస్థత పరిచారు. ఇంకా పరిపూర్ణమైనటువంటి స్వస్థత యేసు నామములో కలుగును గాక. తండ్రి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పూర్ణ చంద్రరావు గారిని కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. అలాగే మన తండ్రి పద్మజ గారు వారి యొక్క కుటుంబాన్ని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఇచ్చిన మంచి ఆదరణకై స్తోత్రాలు, ఆరోగ్యమునకై స్తోత్రాలు ప్రభా. ఇంకా ప్రభు రూత్ గారి వరకు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. జ్వరంతో ఉన్నానని చెప్పారు, నీ సన్నిధికి వచ్చారు ప్రభా. బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఆరోగ్యం యేసు నామములో విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనత నుండి విడుదల కలుగును గాక. గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. లక్ష్మి గారిని అలాగే ప్రభా పల్లవ్ గారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. దయచేసి మీ యొక్క ద్వారాలు తెరవండి. గృహాలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు నీళ్ళు ఇస్తున్నటువంటి సహోదరి పల్లవ్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. సంఘాన్ని అంతటిని తృప్తి పరుస్తున్నారు. వారికి రావాల్సిన దీవెనలు మెండుగా అనుగ్రహించండి. వరలక్ష్మి గారిని నైనా అలాగే ప్రభా జీవితాన్ని ఇంకా బిడ్డలు ఉన్నారు, వారందరూ జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలకి నైనా మీరు సిద్ధపాటు చేసి వీసాలు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు కొడకల శ్రీనివాసరావు గారు వారి కుటుంబాన్ని మీరు దర్శించారు. వారి కుమారుడికి స్వస్థతనిచ్చారు ప్రభు, మీకు వందనాలు. అలాగే వెంకటలక్ష్మి గారి కుమారుని ఉదయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు, స్వస్థతనిచ్చారు, మీకు వందనాలు. వారి తండ్రి గారిని కూడా మీరు కాపాడండి ప్రభా.
బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నువ్వు ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరి పైన మీ కృపాస్థాలు ఉంచండి. రవి గారికి చక్కటి గాత్రం అనుగ్రహించారు ప్రభు, పాటలు రాసేటువంటి తలాంతునిచ్చారు. వారిని ఇంకా నువ్వు బలమైనటువంటి ఆయుధంగా మలచండి ప్రభు. అలాగే ప్రభు పక్కన ఉన్నటువంటి సహోదరుడు నైనా బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దయచేసి వారిని కూడా దర్శించండి, మీకు క్షేమాన్ని అనుగ్రహించండి. వాయిద్యములు వాయిస్తున్నటువంటి స్వనికిని అలాగే ప్రభా నైనా ప్రిన్సుని కూడా మీ కృపాస్థాలకు అప్పగిస్తున్నాను. రాబోయే దినాల్లో ఇంకా మంచి పనిముట్లుగా మీరు వాడుకోండి ప్రభు. అలాగే శ్రీని గారు పాటలు పాడారు, అలాగే వెంకటలక్ష్మి గారు పాటలు పాడారు. ఇంకా అనేక మంది బిడ్డలు నీ సన్నిధుల వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి రావాల్సినటువంటి దీవులు వారికి కుమరించండి. ఈ రోజు వాక్యోపదేశం చేసినటువంటి సహోదరి నేను దాసురాలైనటువంటి స్వప్న గారిని మీరు మీ హస్తము చేత భద్రపరచండి. ప్రతి అడుగు పెట్టిన చోటల్లా మీ కృపనుంచండి ప్రభా, మీ అభిషేకం ఉంచండి ప్రభా, మీ కాపుదల్లో ఉంచండి. వారి కుమారుడు శ్రీబెన్ను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి పరిచర్య అంతా మీ కృపాస్థాలకు అప్పగిస్తూ మా బిడ్డలందరూ ప్రభు రావాల్సిన వారికి అనేక మంది రాలేకపోయారు. వారిని కూడా దర్శించి మరి యొక్క వారానికి సిద్ధపరచండి ప్రభా. తండ్రి మరి ఈ సమయంలో ఈ ఆరాధన ముగించి మేము తిరిగి వెళుతూ ఉంటుండగా మీ కృప మీ సమాధానం బిడ్డలందరికీ కలుగును గాక. మీ సన్నిధి వారి పట్ల కూడా దిగి వచ్చును గాక. ఈ వారమంతా మీరు కాపాడండి ప్రభా, దీవించండి నైనా. వరక్కర్లో అవసరతలు యేసు నామములో తీర్చివేయబడును గాక. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రాణ ప్రియుడును ప్రియరక్షకుడును అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని దయయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బాబు త్వరగా